కోల్కతా జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటన కీలక మలుపు తిరిగింది. నిందితుడు సంజయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ అనుమతి ఇవ్వాలని కోల్కతా హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను కోల్కతా హైకోర్టు అనుమతించింది. మరోవైపు డాక్టర్ పై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోస్ట్ మార్టం రిపోర్టులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. గొంతు నులమడం వల్లే ఊపిరాడక అభయ మృతి చెందినట్టు తేలింది. ఒంటిపై 24 చోట్ల తీవ్ర గాయాలుండగా గొంతు దగ్గర ఎముకలు విరిగినట్లు గుర్తించారు. కొన ఊపిరితో ఉన్నప్పుడు అత్యాచారం జరిగినట్టు పోస్ట్ మార్టంలో బయటపడింది. శరీరంపై పలుచోట్ల ఘాట్లు, గోళ్ల గీతలు ఉన్నాయి. ఆహారంలో మత్తుమందు కలిపారా లేదా అనే దానిపై ఫోరెన్సిక్ నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ కోల్కతా హత్యాచార నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ ఎప్పుడు నిర్వహించనున్నారు? సతీష్, కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన అటాప్సీ రిపోర్ట్ ఇప్పటికే సంచలన విషయాలు వచ్చాయి. మృతురాలి తల, మెడ, ముఖం, భుజాల వంటి కీలక శరీర భాగాల్లో తీవ్ర గాయాలైనట్టు కూడా అటాప్సీ రిపోర్ట్ లో వచ్చాయి. అయితే మొత్తం శరీరంలో దాదాపు 26 చోట్ల పంటి గాయాలు, 14 చోట్ల అనేక గాయాలు ఉన్నాయనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. శరీరంలో రక్తం గడ్డగడ్డ చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ ఈ రోజు అయినట్టు తెలుస్తుంది. సాయంత్రానికి దాని మీద ఒక నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. సిబిఐ విచారణ తర్వాతకి విచారణ మరింత వేగవంతమైంది. సిబిఐ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా పోలీసులు, లోకల్ పోలీసులతోని ఇటీవల జరిగిన ఎఫ్ఐఆర్ కావచ్చు, అదేవిధంగా విచారణ కావచ్చు, ఆ రెండింటి మీద నమ్మకం లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సిబిఐ విచారణ జరుగుతుంది. అయితే దేశ రాజధానిలో కూడా అలాంటి ఘటనలకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే బెంగాల్లో జరిగిన తీవ్రత పైన దేశ రాజధానిలో ఆందోళన కొనసాగుతున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్కి ప్రధానంగా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తామని కూడా అటు వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా ఆయనకి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ రోజు సాయంత్రానికి మాత్రం ఖచ్చితంగా ఆయనకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించి అసలు ఘటన జరిగిన సందర్భంలో ఏం జరిగింది అనే అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అటు సిబిఐతో పాటు వైద్య అధికారులు చేస్తున్నాం. మరోవైపు ఆమెపై అత్యాచారం జరిగిన సమయంలో నిందితుడితో శక్తి మేరకు పోరాడి ఉంటుందని వైద్యులు తాజాగా పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు సంజయ్ రాయ్కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతని శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించాయంటూ కూడా బాధితురాలు మృతదేహాన్ని పరిశీలించగా ఆమె గోళ్లలోని చర్మం, రక్తం నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోలినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ మేరకే అధికారిక వర్గాలు కూడా ఒక మీడియా సంస్థ కూడా వెల్లడించడం జరిగింది. అయితే గొంతు నిలిపిన సందర్భంలో ఊపిరాడగా చనిపోయిందనే అంశాన్ని కూడా పోస్ట్ మార్టం నివేదికలో చెప్తున్నాయి. అయితే బాధితురాలు నిజంగానే ఆ సందర్భంలో ఆ విధంగానే జరిగిందా, లేదంటే ఆడిటోరియం రూమ్ లో ఇంకేమైనా జరిగిందా, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా, ఒక సంజయ్ రాయే ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పటికే సిబిఐ అయితే విచారణ జరుపుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.